ఇలా వేస్తే పెనంకి అంటుతుంది. ఉప్పు కారం కరెక్ట్గా అన్ని ముక్కలకి సమానంగా వెళ్ళిపోతుంది. ఒక 4 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ కాదు, చిన్నది టేబుల్ స్పూన్. తర్వాత ఇది చేపలన్నీ ఇవేనా? కాదు, వేస్తారా అత్తయ్య? అంతేనా? ఎక్కువ కనిపించేది నాకు. ఇవి ఎన్ని వేసాం మనం? కేజీ ఉంటాయా? కేజీ చేప. ఏం చేప ఇది? కేజీ వంజరం. బాబోయ్, ఇది టైట్ అయిపోయిందా? వంజరం ఫ్రై అన్నమాట. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్, ఎందుకంటే ఫ్రైకి అన్నీ కరెక్ట్గా వెళ్ళింది అయితే మనం చెప్పాలి. 2 టేబుల్ స్పూన్ వేసిన. టేబుల్ స్పూన్, టీ స్పూనా? ఇది టీ స్పూన్, 3 టేబుల్ టీ స్పూన్. కేజీ దానికి. లేదా కారం వాళ్ళకి నచ్చినట్టు, వాసన కాదు, వాళ్ళకి నచ్చినట్టు. మీకు నచ్చిన బట్టి. కంపల్సరీ అయితే 3 మాత్రం వేసేయాలి కేజీకి. 3 ఇవి వేసేయాలి. నీరులాగా, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ వేస్తే మాడిపోద్ది, వేయకూడదు. ఈ నీరు ఉంటాయా, నీళ్ళు ఇలా నీళ్ళలాగా వస్తుంది కదా, ఆ నీరు మాత్రమే దీని మీద చల్లాలి కొద్దిగా, అస్సలు వేయకూడదు ఎక్కువ. వేయకపోతేనే బాగుంటుంది ఫ్రైలు, వేయక్కర్లేదు. నేను అందుకే చెప్తాను, ఎక్కువ మసాలాలు లేకుండా ఒంటికి హాని కలిగించకుండా సూపర్గా అయిన కూరలు ఇవి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడం కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ తక్కువ 1-2 స్పూన్స్లో మనం ప్యాన్ మీద ఫ్రై చేసే ప్యాన్ ఫ్రై కాకుండా, అలాగని డీప్ ఫ్రై కూడా కాకుండా మీడియంలో మాట కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ వేయడమే. అంటే ఇది ఎలా అంటే హెల్దీ, కార్న్ఫ్లోర్ ఏమీ లేకోకుండా, బయట స్టైల్ కాకుండా హోమ్ మేడ్ ఫుడ్ లాగా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగా. దట్టు వంజరం ఫిష్ అంటే సేమ్ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అని. ఇందులో మ్యాక్సిమం చాలా వరకు కూడా బయట ఫుడ్, స్పైసీ ఫుడ్, ఇలా కార్న్ఫ్లోర్ వేసినవి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ మొత్తం ఒక కోటింగ్ లాగా ఉంటుంది, దాని టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. ఫిష్ అనేది ఒరిజినల్గా తిన్న ఫీలింగ్ రాదు. మీరు ఇలా ట్రై చేయండి, ఫిష్ అలా తిన్న ఫీలింగ్ వస్తుంది, అంటే నీచు స్మెల్ మాత్రం రాదు. ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక.